శ్రీ శనీశ్వరాలయం బహుళ దేవాలయం. శ్రీ శనీశ్వరాలయం బహుళ దేవాలయం జయశంకర్ జిల్లా భూపాల్పల్లి 5 ఇంక్లైన్ వెనుక. తేదీ 3/11/2019లో ప్రతిష్టాపన జరిగింది. ఇక్కడ మంచి వాతావరణంలో దేవాలయము నెలకొని ఉంది. భక్తులు ఈ దేవాలయము ఆవరణలో కూర్చున్నట్లయితే మనస్సు చాలా ప్రశాంతంగా మారిపోతుంది. ఈ దేవాలయంలో పూజకు సంబంధించిన వృక్షములు మరియు ఆదివారం నుంచి శనివారం వరకు వారమును బట్టి దేవతలున్నారు. ఆదివారము శ్రీ సూర్యనారాయణమూర్తి, సోమవారము శ్రీ శివుడు, మంగళవారము సువర్చలాదేవి సమేత కార్యసిద్ధి ఆంజనేయ స్వామి, బుధవారము విఘ్నేశ్వరుడు మరియు విష్ణుమూర్తి, గురువారము శ్రీ దత్తాత్రేయ స్వామి, శుక్రవారం నాడు శ్రీ దుర్గాదేవి, శనివారము శ్రీ శనీశ్వరుడు. అదేవిధంగా శ్రీ కాలభైరవ స్వామి పూజ ఆదివారము, అష్టమి, అమావాస్య, పౌర్ణమి రోజున పూజ జరిపించుకోవచ్చును. శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఉన్నాడు మరియు నవగ్రహములున్నాయి. ఈ దేవాలయంలో శ్రీ రాజరాజేశుని శావ ఆలయ ప్రాంగణంలో మాత్రమే తీయబడుతుంది. అలాగే కుజదోషమునకు, కాల సర్పదోషమునకు, గంధర్వ దోషమునకు, శని దోషమునకు, సకల దోషములకు మరియు సకల దేవత పూజలు జరపబడును. వాస్తు న్యూమరాలజీ అనగా సంఖ్యాశాస్త్రము మరియు ప్రశ్న చూడబడును. వివాహమునకు అష్టకూట, దశకూట చక్రం కూడా చూడబడును. వివరములకు సంప్రదించండి. సెల్ నెంబర్ 9963345015 9440452593.
9963345015 మరియు 9440452593. ఏ స్వామినాథ కరుణాకర దీన బంధో శ్రీ పార్వతీశ ముఖ పంకజ పద్మ బంధో శ్రీశాదిదేవ గణపూజిత పాద పద్మ వల్లీశనాథ మమ దేహి కరావలంబం దేవాదిదేవ సుతదేవ గణాదినాథ దేవేంద్ర వంద్య మృదు పంకజ మంజుపాద దేవర్షి నారద మునీంద సుగీత కీర్తే వల్లీశనాథ మమ దేహి కరా దేవరాజ సేవ్యమాన పావనాంగ్రి పంకజం వ్యాలయజ్ఞసూత్ర బిందు శేఖరం కృపాకరం నారదాది యోగి బృంద వందితం దిగంబరం కాశికాపురాదినాథ కాల భైరవం భజే భానుకోటి భాస్వరం భవాద్ది తారకం పరం నీలకంఠమీప్సిదార్థదాయకం త్రిలోచనం కాలకాలమంబుజాక్షమక్షశూలమక్షరం కాశికాపురాదినాథ సేవ్యమాన పావనాంగ్రి పంకజం వ్యాలయజ్ఞసూత్ర బిందు శేఖరం కృపాకరం నారదాది యోగి బృంద వందితం దిగంబరం కాశికాపురాదినాథ కాల భైరవం భజే భానుకోటి భాస్వరం భవాద్ది తారకం పరం నీలకంఠమీప్సిదార్థదాయకం త్రిలోచనం కాలకాలమంబుజాక్షమక్షశూలమక్షరం కాశికాపురాదినాథ కాల భైరవం భజే. ఇక్కడ బహుళ దేవాలయము మల్టీ టెంపుల్, శ్రీ శనీశ్వరాలయము మల్టీ టెంపుల్, బహుళ దేవాలయం, శ్రీ శనీశ్వరాలయం. శ్రీ శనీశ్వరుడు 5 ఫీట్ల శని విగ్రహము ఈ ప్రాంతంలో ఎక్కడనూ లేదు. ఈ యొక్క భూపాల్పల్లి జయశంకర్ జిల్లా ఫైంక్ లైన్ వెనుకనే ఉంది. ఈ తీర ప్రాంతంలో ఎక్కడనూ లేదు. ఒకవేళ పోయినట్లయితే శనిసింగనాపూర్ పోవాలి, అంత దూరం. కాబట్టి శ్రీ శనీశ్వరుని దర్శించుకోండి, మీ యొక్క శని దోషాన్ని తొలగించుకోండి. 7.5 సంవత్సరం శని దోషము 7.5 అంటారు దానిని. అదే విధంగా అష్టమ శని, అర్ధాష్టమ శని దోషమున్నవారు దర్శించుకోండి. శనికి తైలాభిషేకం జరిపించుకోండి. మీ యొక్క శని దోషమును తొలగించుకోండి. శని కృపకు పాత్రులు కండి. అదేవిధంగా ప్రతి శనివారము తైలాభిషేకం జరపబడుతుంది. మీకు శని ఉన్నవారు వచ్చి సంప్రదించండి, తైలాభిషేకం జరిపించుకోండి. మీ యొక్క శని దోషమును తొలగించుకోండి. శ్రీ శనీశ్వరాలయము బహుళ దేవాలయము ఫైంక్ లైన్ వెనుక. మా యొక్క వివరములకు సెల్ నెంబర్ 9963345015 9963345015. శ్రీ శనీశ్వరుని దర్శించుకోండి. శని కృపకు పాత్రులు కండి. ఓం శం శనిశ్చరాయ నమః. సువర్చలాదేవి సమేత శ్రీ కార్యసిద్ధి ఆంజనేయ స్వామి. సువర్చలాదేవి సమేత శ్రీ కార్యసిద్ధి ఆంజనేయ స్వామి. మనము ఏదైనా కార్యము తలపెట్టినప్పుడు కార్యసిద్ధి కావాలంటే శ్రీ కార్యసిద్ధి ఆంజనేయ స్వామిని దర్శించుకొని పోయినట్లయితే మన కార్యము తప్పనిసరిగా కార్యసిద్ధి కలుగుతుంది. కాబట్టి సువర్చలాదేవి సమేత ఆంజనేయ స్వామిని దర్శించుకోండి. ఆ తదుపరి ప్రతి జ్యేష్ఠ మాసంలో శ్రీ సువర్చలాదేవి సమేత ఆంజనేయ స్వామి కళ్యాణం కూడా జరపబడుతుంది ఈ దేవాలయంలో. అదేవిధంగా ఈ దేవాలయంలో దుర్గా పంచాయతన దేవతలున్నారు. మధ్యలో అమ్మవారుంది. మహాకాళి
మహాసరస్వతి మహాలక్ష్మి స్వరూపస్య శ్రీ దుర్గాదేవి దుర్గా పంచాయతనం అంటారు. మొదలు శ్రీ సూర్యనారాయణమూర్తి ఎడమ నుండి సూర్యనారాయణమూర్తి మరియు విఘ్నేశ్వరుడు, మధ్యలో అమ్మవారి పక్కపంటి శివుడు, ఆ తదుపరి విష్ణుమూర్తి, ఆ తదుపరి నందీశ్వరుడు ఉన్నాడు. మొదలు శ్రీ సూర్యనారాయణమూర్తి, ఆ తదుపరి విఘ్నేశ్వరుడు, ఆ తదుపరి శ్రీ దుర్గాదేవి, ఆ తదుపరి శ్రీ శివుడు, ఆ తదుపరి విష్ణుమూర్తి. ఆ యొక్క శివునికి ఎదురుగా నందీశ్వరుడు ఉన్నాడు. మనకు దుర్గా పంచాయతనం అంటారు. ఈ ఆలయంలో దుర్గా పంచాయతనం ఉంది. మనకు సృష్టిలో పంచాయతన దేవతలు ముఖ్యము. అదేవిధంగా మధ్యలో ఎవరు ఉన్నట్టయితే ఆ యొక్క పంచాయతనం అంటారు. మధ్యలో అమ్మవారు దుర్గాదేవి ఉంది కాబట్టి దీనిని దుర్గా పంచాయతనం అంటారు. అదేవిధంగా మధ్యలో శివుడు ఉన్నట్టయితే శివ పంచాయతనం అంటారు. అదేవిధంగా విష్ణుమూర్తి మధ్యలో ఉన్నట్టయితే విష్ణు పంచాయతనం అంటారు. అదేవిధంగా విఘ్నేశ్వరుడు మధ్యలో ఉన్నట్టయితే విఘ్నేశ్వర పంచాయతనం అంటారు. అదేవిధంగా శ్రీ సూర్యనారాయణమూర్తి మధ్యలో ఉన్నట్టయితే సూర్య పంచాయతనం అంటారు. ఈ యొక్క సృష్టిలో పంచాయతన దేవతలు ప్రధానము కాబట్టి ఇక్కడ ప్రతిష్టాపన జరిపించబడింది దుర్గా పంచాయతనాన్ని. ఆ తదుపరి యొక్క శ్రీ దుర్గాదేవి ఎదురుగా దుర్గాదేవి యొక్క సింహము ప్రతిష్టాపించబడినది. అదేవిధంగా మనకు ఇచ్చట ఆదివారం నుంచి శనివారం వరకు దేవతలు ఉన్నారు. ప్రతి వారము యొక్క దేవతను దర్శించుకోవచ్చును, పూజ జరిపించుకోవచ్చును, అర్చన జరిపించుకోవచ్చును. ఆదివారం రోజు శ్రీ సూర్యనారాయణమూర్తి మనకు సృష్టికి వెలుగునిచ్చే శ్రీ సూర్యనారాయణమూర్తి. అదేవిధంగా శ్రీ సూర్యనారాయణమూర్తిని దర్శించుకొని పూజలు జరిపించుకొని అర్చనలు జరిపించుకున్నట్లయితే, అభిషేకాలు జరిపించుకున్నట్లయితే ఈ యొక్క గాంధర్వ దోషము అనేది తొలగిపోతుంది. గాంధర్వ దోషం అనేది తొలగిపోతుంది శ్రీ సూర్యనారాయణమూర్తిని యొక్క పూజ జరిపించుకున్నట్లయితే. అదేవిధంగా విఘ్నేశ్వరుడు అంటే విఘ్నాలకు అధిపతి. ఏ విఘ్నానికైనా శ్రీ విఘ్నేశ్వరుని పూజించినట్టయితే విఘ్నములు తొలగిపోతాయి. అదేవిధంగా శ్రీ దుర్గాదేవిని దర్శించుకోవచ్చును. ప్రతి శుక్రవారము దర్శించుకోవచ్చును. అదేవిధంగా మనకు సోమవారం రోజు శ్రీ శివుడు ఉన్నాడు, అభిషేకము జరిపించుకోవచ్చును. అదేవిధంగా మంగళవారం రోజున శ్రీ సువర్చలాదేవి సమేత కార్యసిద్ధి ఆంజనేయ స్వామిని దర్శించుకోవచ్చును. అదేవిధంగా బుధవారం రోజున శ్రీ విఘ్నేశ్వర స్వామిని లేక విష్ణుమూర్తిని దర్శించుకోవచ్చును. బుధవారం రోజున విష్ణుమూర్తిని కానీ విఘ్నేశ్వరుని కానీ దర్శించుకోవచ్చును, అభిషేకము జరిపించుకోవచ్చును.